నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. సో వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ ఓపెన్. చదువు అనేది ఏదో స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఉద్యోగం వచ్చింది కాబట్టి చదువు ఆ స్టేజ్ అయిపోయింది కాదు. చదువు అంటే మొత్తం జీవితం వరకు, ఎప్పటి వరకు మనం ఉన్నాం ఈ భూమి మీద అప్పటి వరకు మనం చదువుకునే ఉండాలి. ఏదైనా రోజు మనం అనుకుంటే మన చదువు అయిపోయింది, మనం అన్నీ నేర్చుకున్నాము, మనకు అన్నీ బాగా తెలుసు అంటే ఆ రోజు నుంచి మనకు గ్రోత్ ఇంకా ఉండదు. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి. అంటే ఇలిటరేట్ పర్సన్స్ ఎవరున్నారు వాళ్ళతో కూడా మనం నేర్చుకోవాల్సిన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేట్ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి, చాలా రిచ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని సమాజంలో చూస్తున్నారు, ఎలాంటి మార్పు వస్తున్నాయి, ఎలాంటి సమాజంలో డిటోరేషన్ వచ్చినాయి, ఏదో మంచి జరిగింది, ఇంతకుముందు ఎట్లా ఉండేది, అవి అన్నీ ఉంటుంది. వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు ఉన్నారు. అంటే ఫార్మర్ సైంటిస్ట్, అగ్రికల్చర్ సైంటిస్ట్ కంటే చాలా సబ్జెక్టులో రైతుకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు ప్రతిరోజు అదే పని చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితం అదే పని మీద డిపెండెంట్ ఉంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ రీడింగ్ బుక్, రైటింగ్ ఎగ్జామ్, పాసింగ్ ఎగ్జామ్ అండ్ గెటింగ్ 80% or 90% మార్క్స్. అది ఒక పార్ట్. దట్ ఈస్ వన్ కంపోనెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇతర కంపోనెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఐఎమ్ షూర్, అంటే ఎందుకంటే మన సమాజంలో ఇప్పుడు ఆడవాళ్ళ రోల్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం చూస్తున్నాము ఈరోజు ఆడవాళ్ళు ప్రతి ఒక్క రంగంకి వచ్చారు. ఈరోజు మీరు ఎయిర్ ఫోర్స్లో చూడండి, ఎయిర్ ఫోర్స్లో ఫైటర్, పైలట్గా కూడా మన ఆడవాళ్ళు ఉన్నారు. మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతారు ఎయిర్క్రాఫ్ట్లో, పెద్ద ఎయిర్క్రాఫ్ట్లో, అక్కడ పైలట్ కూర్చొనే వాళ్ళే ఎవరు ఉంటారు, ఒక గర్ల్స్ ఉంటారు. సో ప్రతి ఒక్క ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కానీ, బిజినెస్ రంగంలో మనం చూసుకుంటే, సమాజ్ సేవలో చూసుకుంటే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, పోలీస్, అన్ని రంగంలో ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. చాలా సందర్భంలో వాళ్ళు మగవాళ్ళతో ఇంకా మంచి పేరు కూడా సాధించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అవకాశాలు ఎక్కడ తక్కువ లేదు, అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, అందరి మీద సమాన బాధ్యత ఉన్నాయి. మనం ఉన్న అవకాశం ఉపయోగించుకొని మనకు ఇష్టం ఉన్న ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని, మనకు ఇష్టం ఉన్న మన సెక్టర్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రకారం మనం మన జీవితం ఎట్లా నడిపిస్తామంటే ఆ నిర్ణయం తీసుకోవాలి.